మేము కోరుకున్నట్టు నరేంద్ర మోడీ పీఓకేని లాక్కోలేదు, పాకిస్తాన్ని 4 ముక్కలు చేయలేదు, కాబట్టి మేము మోడీని ద్వేషిస్తాం అనుకునేటటువంటి జాతీయవాద భావజాలికుల యొక్క ఆలోచననే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది. ఇందిరాగాంధీ చాలా గొప్పతనం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఎస్, ఇందిరాగాంధీ గొప్పతనం 1971లో 90,000 మంది సైనికులు లొంగిపోయినటువంటి అతిపెద్దదైనటువంటి చరిత్ర. గుడ్, కరెక్ట్. ఇంతకీ దాని తర్వాత 71, ఇది 2025, 81, 91, 2001, 2011, 40, ఇది ఒక 4. ఇన్నేళ్లలో దాని ఇంపాక్ట్, ఆమె చేసిన తలతెక్క పనితో ఎంత నాశనాన్ని మనం చవి చూసాం. బంగ్లాదేశ్ అక్కడ షియాలకి సున్నీలకి గొడవ, తూర్పు పాకిస్తాన్కి పశ్చిమ పాకిస్తాన్ గొడవ, వాళ్ళిద్దరిని తన్నుకునేలా చేస్తే వాళ్ళ తిప్పలేదు, వాళ్ళు బడుదురు కదా. 24 గంటలు పాకిస్తాన్గా బంగ్లాదేశ్ పెంట ఉండేది, బంగ్లాదేశ్ ప్రాంతానికి పాకిస్తాన్ పెంట ఉండేది, అంటే అంతే ఒకే దేశంలో కదా. అప్పుడు వాళ్ళు మన మీదకి వచ్చే ఓపిక తీరిక ఉండేదా? ఎప్పుడైతే బంగ్లాదేశ్ సమస్య పరిష్కారం పేరుతో దానికి బంగ్లాదేశ్ ఏర్పడ్డాక, ఎందుకు ఏర్పాటు చేసాం బంగ్లాదేశు? అక్కడ వాళ్ళు అందరూ భారతదేశంలోకి వలస వస్తున్నారు అన్నటువంటిది. మరి ఇందిరాగాంధీ చర్యల తర్వాత బంగ్లాదేశ్ ఏమన్నా వలసలు ఆగినాయా? బంగ్లాదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, దాంతో పాకిస్తాన్ నుంచి పెంట పక్కకి వెళ్ళిపోతుంది అని మనం ప్రపంచాన్ని నమ్మించాం. ఇవాళ బెంగాల్ ఏంటి? ఆ బంగ్లాదేశ్ దరిద్రమేగా. ఆ బంగ్లాదేశ్ వాడు ఇప్పుడు భారతదేశంలో ఆ రోజున వాళ్ళు తంతన్నారని పారిపోయి వచ్చేటువంటి వాళ్ళు ఒక 25,000 మందో, 50,000 మందో, 1,00,000 మందో, 2,00,000 మందో అయితే, ఆ తర్వాత ఈ దేశంలోకి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది, కనీసం 5 కోట్ల మంది ఉంటారు భారతదేశంలో. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చి సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు, చివరికి ఎక్కడ ఐడెంటిటీ కార్డులతో సహా సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు. ఏ ఒక్కడికి దేశభక్తి లేదు. ఇంతవరకు వాడికి పాకిస్తాన్ మీద ద్వేషం ఉంటుంది, వాడు తనుకు చచ్చేవాడు. కానీ ఆ దరిద్రాన్ని అంతా తెచ్చి భారతదేశం మీద పెట్టింది ఎవరు? ఇందిరాగాంధీ కదా. ఇవాళ బెలూచిస్తాన్ విషయంలో నరేంద్ర మోడీ భయపడుతోంది అదే. ఒక చిన్న దేశాలు ఏర్పడినప్పుడు వాటికి ఆవేశంలో నుంచి ఏర్పడితే దేనికి పనికిరావు. యెమెన్ ఏంటక్కడ, సిరియా ఏంటక్కడ, పాలస్తీనా ఏంటక్కడ, లెబనాన్ ఏంటక్కడ, చిన్న దేశాలే. ఇలాగే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అటు తిరుగుబాటుదారులు ఒకవైపు, ఇటు అధికారం ఒకవైపు. సరైన భద్రత ఉండదు, చివరికి తిరుగుబాటుదారులదే ఆధిపత్యం వస్తుంది. ఆర్థిక పరంగా ఎప్పుడూ కష్టమే, 24 గంటల పక్క దేశాలకి దరిద్రమే. అలాగే కదా ఇప్పుడు బంగ్లాదేశ్ పక్క దేశాలకి దరిద్రమేగా. ఎవరికి ప్రయోజనం చేకూరింది బంగ్లాదేశ్ ఏర్పడి? పాకిస్తాన్ పెంటని మన్నెత్తిన పెట్టింది ఇందిరాగాంధీ. అది ఎందుకు ఆలోచించాం మనం? 90,000 మందిని పట్టుకుంటే వదిలేస్తే ఆవిడ వదిలేసింది ఆవిడ పేరు కోసం, ఆవిడ ప్రతిష్ట కోసం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 2 గ్రూపులుగా ఉంది. ఆ రెండో గ్రూపు ఈమెను పక్కన పెట్టేసినటువంటి సందర్భం, ప్రధాన గ్రూప్. అందుకని ఈ ఇష్యూ తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఈమె పార్టీలో విలీనం అయిపోయారు. కాంగ్రెస్ ఐలో ఒరిజినల్ కాంగ్రెస్ వచ్చి విలీనమైంది. దానివల్ల ఆవిడ లబ్ధి పొందింది. దేశానికి ఏం లబ్ధి చేకూరింది? ఎమర్జెన్సీ ఒక గిఫ్ట్గా వచ్చింది. అదే సందర్భంలో ఆ రోజున ప్రజలకు తెలుసు కాబట్టి, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆమె ఎమర్జెన్సీ పెట్టుకోవాల్సి వచ్చింది. అది ఒక ఎత్తు. పోనీ పీఓకే ఏమన్నా స్వాధీనం చేసుకుందా, తీసుకుందా తిరిగి? లేదు కదా. మరి ఇంకేం సాధించి పెట్టేటప్పుడు? పైగా ఎన్ని వేల మంది చచ్చిపోయారు మన సైనికులు. కనీసం ఇప్పుడు వాళ్ళకి ఒక్కడికన్నా ఆ ఫీలింగ్ ఉందా? ఏ ముజిబుర్ రెహమాన్ గొప్పోడు అని చెప్పి వాడి చేతికి అప్పు చెప్తే వాడిప్పుడు వాడి విగ్రహాలు కూడా తగలబెడుతున్నారు అక్కడ. అదే భారతీయులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొట్టి చంపుతుండే. ఏం ప్రయోజనమైంది బంగ్లాదేశ్ ఏర్పాటు వల్ల? ఇప్పుడు మనం ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని పాకిస్తాన్తో యుద్ధం చేసి కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఏది 45 ఏళ్ల దరిద్రం. ఆ 71లో పగబట్టినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటనే 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా సరే భారత్ని నాశనం చేస్తామని. ఆనాటి నుండి చేస్తూనే ఉంది ప్రయత్నం. ఆనాటి నుండినే తీవ్రవాదం పెరుగుతూ వచ్చింది. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని చెప్పేసి ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో గెలిపించి చూపించాం. అదే సందర్భంలో తీవ్రవాద శిబిరాలనే కేంద్రాలుగా చేసుకుని కొట్టాం. లెక్కేస్తే బోల్డ్ అంతా. వద్దనుకుంటే ఏదైనా సరే.